హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అనుకున్నదే జరిగింది, ఊహించిందే జరుగుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో గడువు ముగిసింది జూలై 25వ తేదీ నిన్న రాత్రితో. వాస్తవానికి జూలై 15వ తేదీతో ఈ గడువు ముగియాల్సి ఉండగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఎన్నికల సంఘం ఈ గడువుని జూలై 25వ తేదీ అంటే నిన్నటి వరకు పొడిగించింది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంచనా ప్రకారం 45 లక్షల ఓట్లు తొలగించేశారు. వాస్తవానికి ముసాయిదా జాబితా అనేది ఎలక్షన్ కమిషన్ సర్ ప్రక్రియ పూర్తవడంతో ముసాయిదా జాబితాను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనుంది. సో ఈ ముసాయిదా జాబితా వచ్చే నాటికి ఈ తొలగించినటువంటి ఓట్ల సంఖ్య ప్రస్తుతం అయితే 45 లక్షలు ఉంది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే పరకాల ప్రభాకర్ లాంటి పొలిటికల్ ఎకనమిస్టులు ఇచ్చినటువంటి అంచనా ప్రకారం దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి వరకు ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తొలగించే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తోంది. సో ఓవరాల్గా ఇప్పటికే 45 లక్షల మంది ఓట్లు తొలగించేసినటువంటి పరిస్థితి. ఈ ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఆల్రెడీ సమర్పించిన ఎవరైతే ఓటర్లు ఎమ్యూనరేషన్ ఫామ్ సమర్పించారో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీటిలో కూడా చాలా వరకు తప్పులు ఉన్నవి కానీ ఇతరత్ర కారణాలతో వాటిని కూడా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్యూనరేషన్ ఫారాలకు సంబంధించినటువంటి కౌంట్ ప్రకారం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,27,694 మంది ఓటర్లు రాష్ట్రంలో ఉంటే ఈ ఎమ్యూనరేషన్ ప్రక్రియ ఏదైతే జరిగిందో ఎమ్యూనరేషన్ ప్రక్రియ ప్రకారం ఇప్పటి వరకు 44,71,523 మంది ఎమ్యూనరేషన్ ఫామ్స్ అందించలేదు, వివరాలు అందలేదనేది ఎలక్షన్ కమిషన్ జూలై 25వ తేదీ సాయంత్రం అంటే నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రకటించింది. వాస్తవానికి జూలై 15 ఏదైతే చివరి తేదీ ఉండిందో ఈ చివరి తేదీ నాటికి 39,81,399 మంది ఎమ్యూనరేషన్ ఫామ్స్ అందజేయలేదు. సో తర్వాత 10 రోజుల పాటు గడువు పెరిగింది. సో గడువు పెరిగినప్పుడు వాస్తవానికి ఎమ్యూనరేషన్ ఫామ్స్ సేకరించాల్సినటువంటి ఓటర్ల సంఖ్య తగ్గాలి. అంటే మరికొంతమంది లక్షల్లో కొంతమంది ఇంకా సమర్పించాల్సి ఉంటుంది. కానీ విడ్డూరము, విస్మయం కలిగించే, ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే గడువు తేదీ ముగిసిన తర్వాత ఈ ఎమ్యూనరేషన్ ఫామ్స్ సమర్పించాల్సిన ఓటర్ల సంఖ్య తగ్గాల్సింది పోయి ఇంకా పెరిగింది. అది 44,71,523కు చేరుకుంది. అంటే ఇది నిజంగానే రాజకీయ పార్టీలకు చాలా ఆందోళన కలిగిస్తుంది. వాస్తవానికి గడువు పెంచేది ఎందుకు, ఇంకా చాలామంది ఓటర్ల నుంచి డేటా అనేది రావాల్సి ఉన్నప్పుడు, ఇంకా చాలామంది ఓటర్లు ఎమ్యూనరేషన్ ఫామ్స్ సమర్పించాల్సి ఉన్నప్పుడు ఈ గడువు పెంచడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ గడువు పెంచిన తర్వాత ఈ మరింత మంది ఓటర్లు ఎమ్యూనరేషన్ ఫామ్స్ సమర్పించి ఉంటే ఈ సంఖ్య ఏదైతే జూలై 15వ తేదీ నాటికి 39 లక్షలు ఉందో ఇది ఇంకా తగ్గాలి. కానీ తగ్గాల్సింది పోయి ఇక్కడ పెరిగింది. ఏకంగా మరో 5 లక్షల మంది పెరిగారు. అంటే ఇక్కడ కేవలం సర్ ప్రక్రియ గడువు ముగిసే నాటికే 5 లక్షల ఓట్లు తొలగించేశారు. ఓవరాల్గా ఎమ్యూనరేషన్ ఫామ్స్ సమర్పించాల్సినటువంటి జాబితా ఏదైతే 39 లక్షలు ఉందో వీటితో కలుపుకుంటే 45 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో గల్లంతైపోయాయి. ఉన్నదే 4,16,00,000 ఓట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 45 లక్షల ఓట్లు గల్లంతైపోయాయంటే కేవలం 3,65,00,000 ఓట్లు ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ సంఖ్య రేపు ఆగస్టు 30వ తేదీన ముసాయిదా జాబితాను ఈ సర్ ప్రక్రియ గడువు ముగిసిన తర్వాత అన్ని ఎమ్యూనరేషన్ ఫామ్స్ను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి ఏదో డెత్ ఓట్స్ ఉన్నాయా, షిఫ్టెడ్ ఓట్స్ ఉన్నాయా, మైగ్రేటెడ్ ఓట్స్ ఉన్నాయా ఇవన్నీ పరిశీలించిన తరువాత దీన్ని గురించి తుది కసరత్తు జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 30వ తేదీన ముసాయిదా జాబితా అనేది ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత. కానీ ఇప్పటికే 45 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ముసాయిదా జాబితా వచ్చే నాటికి ఈ సంఖ్య ఖచ్చితంగా మరో 30 నుంచి 40 లక్షలు పెరగవచ్చు. అంటే దాదాపుగా 85 నుంచి 90 లక్షల ఓట్లు తొలగే అవకాశం
స్పష్టంగా ఉందనేది తెలుస్తోంది. సర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సర్ ప్రక్రియ తీరు చూసిన తర్వాత ఎవరికైనా. సో ఓవరాల్గా సర్ అంటేనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వణుకు పుడుతోంది రాజకీయ పార్టీలో. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్ ప్రక్రియ ద్వారా దాదాపుగా 8 కోట్ల ఓట్లు తొలగించేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కనుక ఈ సర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయితే ఈ సంఖ్య 16 కోట్లకు చేరుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా డాక్టర్ పరకాల ప్రభాకర్ లాంటి పొలిటికల్ ఎకనమిస్టులు ఇదే ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల నుంచి, దేశ రాజకీయ చిత్రపటం నుంచి, దేశంలోని ఓటర్ల ప్రక్రియ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీని కానీ లేదా ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ సెక్ట్ని కానీ దూరం చేసే ఉద్దేశం ఈ సర్ ప్రక్రియలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సర్ ప్రక్రియ అనేది కేవలం ఓట్ల జాబితాలో అవకతవకలను తొలగించేది కాదు, ఓట్ల జాబితాలను సక్రమమైనటువంటి జాబితాగా మార్చేదానిగానే కాకుండా ఇది కేవలం ఒక రాజకీయ నుంచి ఓటర్ల ప్రక్రియ నుంచి ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి ఓటర్ల ప్రక్రియ నుంచి ఒక సమూహాన్ని దూరం చేసే ప్రక్రియ. అందుకే దీన్ని బ్లడ్లెస్ పొలిటికల్ జీనోసైడ్, రక్తపాత రహిత నరమేధం, రాజకీయ నరమేధంగా పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు అభివర్ణిస్తున్నారంటే పరిస్థితి ఎంత కీలకంగా ఉందో, ఎంత తీవ్రత ఉందో, పరిస్థితిలో తీవ్రత ఏ విధంగా ఉందనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అందుకే రాజకీయ పార్టీలని సరనేటప్పటికి భయపడుతున్నాయి. గతంలో మనం చూసాం ఆ బీహార్ ఎన్నికల సందర్భంగా చేపట్టినటువంటి సర్ ప్రక్రియ, ఆ తర్వాత అధికారం కోల్పోవడం, ముఖ్యంగా తిరిగి మరోసారి బీజేపీ అధికారంలో రావడం, ఆ తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి అంచనాలు ఉన్న సర్ ప్రక్రియ కారణంగా మరోసారి అక్కడ శివసేన తిరుగుబాటు వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఇటీవల జరిగినటువంటి ఇతర రాష్ట్రాల ఎన్నికలు, ఈ అన్ని పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, తమిళనాడు ఎన్నికలు కావచ్చు, కేరళ ఎన్నికలు కావచ్చు, ఈ అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు సర్ ప్రక్రియ ఏ విధంగా రాజకీయ పార్టీల ఆశలకు కళ్ళెం వేస్తున్నాయి, రాజకీయ పార్టీల ఆలోచనలకు బ్రేక్ వేస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే సర్ ప్రక్రియ అనేటప్పటికీ ఒక విధమైనటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న రాత్రి జూలై 25వ తేదీ రాత్రితో సర్ ప్రక్రియ ముగిసింది. నిన్న సాయంత్రం 4 గంటలకి ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి వివరాల ప్రకారం 44,71,000 ఓట్లు గల్లంతైపోయాయి. జూలై 15వ తేదీ చివరి తేదీ గడువు పెంచక ముందు ఈ సంఖ్య, అంటే ఎమ్యునరేషన్ ఫామ్స్ సమర్పించాల్సినటువంటి వారి సంఖ్య 39,44,000 ఉంటే 10 రోజులు గడువు పెంచిన తర్వాత, అంటే జూలై 25వ తేదీ రాత్రికి సాయంత్రానికి ఈ సంఖ్య తగ్గాల్సింది పోయి 44 లక్షలకు చేరుకుంది. అంటే మరో 5 లక్షల ఓట్లు పెరిగిపోయినాయి. ఇదే రాజకీయ పార్టీలకు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఓవరాల్గా కేవలం సర్ ప్రక్రియ అమలు జరుగుతున్న క్రమంలోనే 5 లక్షల ఓట్లు తొలగించేశారు. ఇప్పుడు ఓవరాల్గా సర్ ప్రక్రియ గడువు ముగిసే నాటికి 45 లక్షల ఓట్లు గల్లంతైపోయాయి. ముసాయిదా ఓటర్ల జాబితా ఏదైతే ఆగస్టు 30న విడుదల కానుందో ఎలక్షన్ కమిషన్ ద్వారా, ఈ ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చే నాటికి ఈ తొలగించినటువంటి ఓట్ల సంఖ్యలు కానీ లేదా గల్లంతైనటువంటి ఓట్ల సంఖ్య కానీ 85 నుంచి 90 లక్షలకు చేరుకోవచ్చు అనేది ఒక క్లియర్ కట్ అంచనా వినిపిస్తుంది. సో అదే జరిగితే రాష్ట్రంలో ఉన్నదే 4,16,00,000 ఓట్లయితే 85 నుంచి 90 లక్షల ఓట్లు తొలగించేస్తే కేవలం 3,30,00,000కు ఈ సంఖ్య పడిపోతుంది. ఇది నిజంగానే రాజకీయ పార్టీలకు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే అంశం. ఏ రాజకీయ పార్టీ ఓట్లు ఉంటున్నాయి, ఏ రాజకీయ పార్టీ ఓట్లు గల్లంతవుతున్నాయి, ఎవరికి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంటాయి, ఎవరికి అనుకూలంగా లేని ఓట్లు పోతున్నాయి అనే ఆందోళనలో రాజకీయ పార్టీలు కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి.